ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణములను గూర్చి మనము ఆలోచన చేస్తున్నాం. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణములను గూర్చి. అవి దైవ చిత్తానుసారమైనవి కావు. అది మొదటి కారణం. దైవ చిత్తానుసారమైనవి కావు. వాటిని అనుగ్రహించుట వలన మనకు క్షేమము కాదు, దేవునికి మహిమ రాదు. కాబట్టి కొన్ని సందర్భాలలో మన యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటంటే అది దేవుని సంకల్పం, దేవుని చిత్తము కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదివాం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వెనకపోయాను అన్నాడు. ఆయన మీ మీద కోపగించుకున్నాడు. ఆయన మిమ్మును బట్టి నా మనవి వినకపోయాను అని అన్నాడు. ఏం కారణం ఏంటి అంటే 25వ వచనం, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోన్ను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలు కొనగా అన్నాడు. అంటే దీని బ్యాక్గ్రౌండ్కు మనం వెళ్తే సంఖ్యాకాండం, దీని బ్యాక్గ్రౌండ్కు మనం వెళ్తే సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడాము. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును తాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేళ్ల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. ఇశ్రాయేలీయులు దప్పికొన్నప్పుడు దేవుడు వారికి జలమును, నీటిని అనుగ్రహించి ఉన్నాడు. ఒక సంఘటన నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది. అక్కడ ఆయనే ఇలాగున అన్నాడు. ఏమన్నాడు అనంటే, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు లేక 6వ వచనం చూద్దాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా
మోషే ఇశ్రాయేళ్ల పెద్దల కన్నుల ఎదుటట్లు చేసెను. అంటే మొదటిసారి దేవుడు మోషేతో చెప్పిన మాట ఏమిటంటే, బండను కొట్టు అన్నాడు. బండను కొట్టు అన్నాడు. కాబట్టి మోషే బండను కొట్టాడు, నీళ్లు ప్రవహించాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఈ సంఖ్యాకాండం 20 అధ్యాయం మనం చదివామే. ఇక్కడ కూడా ప్రజలు మాకు నీళ్లు లేవు తాగటానికి, మాకు నీళ్లు లేవు అని ఫిర్యాదు చేస్తే, అప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట, నీవు కర్రను తీసుకొని, ఇందాక చదివాం సంఖ్యాకాండం 28, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను సమాజం పోగు చేసి వారి కన్నుల ఎదుట, నెక్స్ట్ మాట ఏంటి, బండతో మాట్లాడుమని. మొదటిసారి ఏం చెప్పినాడు, బండను కొట్టుము అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, మాట్లాడుమన్నాడు. ఇప్పుడు కొట్టమని చెప్పలేదు ఆయన, బండను మాట్లాడుము అని అన్నాడు. బండతో మాట్లాడు. మొదటిసారి బండను కొట్టు అన్నాడు, రెండవసారి బండతో మాట్లాడుము అని అన్నాడు. అయితే వీళ్ళు ఏం చేసినారు అనంటే, 10వ వచనంలో మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో ఉండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఆయన మాట్లాడమంటే వీళ్ళేం చేసినారు, కొట్టినారు. ఒక్కసారి కాదు 2 మార్లు కొట్టినారంట. ఒకసారి కాదు 2 సార్లు కొట్టినారంట. ఆయన మాట్లాడుము అంటే వీళ్ళేం చేసినారు, కొట్టినారు. 2 సార్లు కొట్టినారంట. ఒకసారి కొడితే నీళ్లు రాలే, అప్పుడేం చేసినారు, 2 సార్లు కొట్టినారు. అంతే కదా దాని అర్థం. లేదా మేమిద్దరం ఉన్నాం కాబట్టి చెరొక దెబ్బ కొడతామని 2 సార్లు కొట్టినారు ఏమో. అంటే భాగస్వామ్యం కావాలని, మేమిద్దరం పెద్దోళ్ళమే కదా అన్నట్లుగా. ఇద్దరు కలిసి దేవుడి మాటను ఉల్లంఘించారు, అతిక్రమించినారు. ఆయన మాట్లాడుము అని అంటే వీళ్ళేం చేసినారు, కొట్టినారు, బండను కొట్టినారు. అందువల్ల ఆయన ఏమన్నాడు అనంటే, మీరు ఈ సమాజమును వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తీసుకొని పోరన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, నేను ఈ సమాజమునకు ఏ దేశమును ఇస్తున్నానో ఆ దేశంలోనికి మీరు వీళ్లను తీసుకొని పోరు. అంటే మీరు పోరు అన్నారు, వాళ్ళు పోతారు కానీ మీరు పోరు అన్నాడు. ఎందుకు పోరు అనంటే ఆయన చెప్పినాడు. 12వ వచనం సంఖ్యాకాండం 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కనులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అని అన్నాడు. నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. అంటే ఏంటి, నేను మాట్లాడమంటే మీరు కొడతారేంటి, నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. తర్వాత 24వ వచనం, 20వ అధ్యాయం సంఖ్యాకాండం 24వ వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును, ఎలాగనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తారు గనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశించడు అని అన్నాడు. కాబట్టి దేవుడు మోషేను అహరోన్ను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశంలోనికి తీసుకుని వెళ్ళలేదు. కారణం ఏంటి అనంటే, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, మీరు నన్ను నమ్ముకోలేదు, మీరు నన్ను నమ్ముకొనకపోతిరి అని అన్నాడు. నమ్ముకొనకపోతిరి అంటే ఆయననే కదా నమ్ముకొనింది, నమ్ముకొనకపోతిరి అని అంటాడేంటి? సంగతి ఏంటంటే, చాలాసార్లు మనము దేవుని నమ్ముకోవడం కంటే ఎక్స్పీరియన్స్ని నమ్ముకుంటాం, అనుభవాన్ని నమ్ముకుంటాం. మొదట కొట్టినారు కదా, ఇప్పుడు కూడా కొట్టొచ్చు అని అనుకున్నారు.
మొదట కొట్టినారు కదా, ఇప్పుడు కూడా కొట్టొచ్చు అని అనుకున్నారు. మొదటి అనుభవాన్ని ఇప్పటి అనుభవంగా చేసుకున్నారు. దేవుని మాటతో పని లేదు, దేవుని ఆజ్ఞతో పని లేదు, అనుభవము చాలు అని అనుకున్నారనమాట. ఆయన మొదటిసారి నిర్గమ 17లో కొట్టమంటే కొట్టినారు. ఇప్పుడు మాట్లాడమంటే ఆ మాట్లాడనేటువంటి మాటని తీసేసి ఏం చేసినారు? కొట్టినారు. కాబట్టి మీరు నేను వీరికి ఇచ్చే దేశంలోనికి వెళ్ళరు అని చెప్పి ఆయన ఖచ్చితంగానే సెలవిచ్చినాడు. మోషే ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టకపోవడానికి గల కారణం, అతడు ద్రోహులారా అన్నాడు దేవుని ప్రజలను అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. అతడు ద్రోహులారా అని అన్నాడు అని అంటే వాస్తవంగా అందులో తప్పేమీ కూడా లేదు. వాస్తవంగా అందులో తప్పేమీ లేదు. చాలాసార్లు వాళ్ళు ద్రోహమే చేశారు. స్టెఫెను మాట్లాడుతూ అపోస్తల కార్యములు 7:36 అనుకుంటాను, వారు మరలా తిరిగి ఐగుప్తునకు వెళ్ళగోరిరి అని అంటాడు. అంటే దేవుడు ఏ దేశం నుంచి విడిపించినాడో మరలా తిరిగి ఆ దేశానికి వెళ్ళాలని వారు అనుకున్నారు. తిరిగి ఐగుప్తు దేశమునకు వెళ్ళగోరిరి అని వ్రాయబడింది. ఐగుప్తు దేశానికి వెళ్ళారంట, అంటే వెళ్ళగోరిరి అంట. కాబట్టి మనకి ఇక్కడ అర్థమైనటువంటి విషయం ఏమిటంటే వారు ద్రోహులే. అసలు విడిపించబడినప్పటి నుంచి కూడా వారు దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు కాదు, కానీ పలుమార్లు దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడినట్లుగా కనబడుతుంది కదా. అయితే ద్రోహులన్నందుకు కాదు. ఒక గొప్ప భక్తుడు సిహెచ్ మ్యాకింటోష్ అనేటువంటి ఆయన దీనిని గూర్చి మాట్లాడుతూ చాలా చక్కని మాట చెప్పాడు. ఈ మాట ఎవరు చెప్పినా అది ఆయన చెప్పిన మాటని అని అనుకోవాలి. అదేంటంటే, మోషే అహరోనులు దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు బండను 2 సార్లు కొట్టినారు. వారు బండను 2 సార్లు కొట్టినారు. ఈ బండను గూర్చి దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10:4లో ఆ బండ క్రీస్తే. క్రీస్తు ఒక్కసారి మాత్రమే కొట్టబడ్డాడు, కానీ క్రీస్తు 2 సార్లు కొట్టబడలేదు. అనగా బండ అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాదిరిని వీళ్ళు చెడగొట్టినారు. మాట్లాడి ఉండింటే చాలా బాగుండేది. మొదటిసారి 17లో కొట్టబడ్డాడు, నిర్గమ 17లో కొట్టబడ్డాడు, బండ కొట్టబడింది. తర్వాత ఈ బండతో మాట్లాడండి అని అన్నాడు దేవుడు. బండతో మాట్లాడండి అన్నాడు, కానీ వాళ్ళు 2 సార్లు కొట్టారు. అంచేత బండ అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మోషే అహరోనులు చెడగొట్టినారు. అది చాలా తీవ్రమైన శిక్ష, నేరం. అందుచేతనే దేవుడు కఠినమైనటువంటి శిక్షను వారి మీదకి మోపినాడు. ఏ దేశానికి వారు వెళ్ళాలి అని ఉవ్విళ్ళూరారో, ఆత్రపడ్డారో, ఆ దేశానికి వెళ్లకుండా ఆయన వారిని అడిగించినాడు. వెళ్ళకూడదు అని అన్నాడు. మీరు ఆ దేశానికి వెళ్ళకూడదు అన్నాడు. ఎందుకు అంటే క్రమమును చెడగొట్టాను. మన మాటల్లో కాదు, కానీ ప్రభువాక్యం ఇచ్చి సెలవిచ్చిన మాటలు మనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము, 10వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి రేలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన బండ. మనం అర్థం చేసుకోవాల్సిన మాటని చెప్పాడు పౌలు. తమ్మును వెంబడించిన బండ, వారిని వెంబడించిన బండ.
ఎక్కడో ఒక చోట పడిన బండ కాదు, తమ్మును వెంబడించిన బండ. నిర్గమకాండం 17:6లో ఇలాగన్నాడు. నిర్గమకాండం 17:6లో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను. బండ మీద నేను నీకు ఎదురుగ్గా నిలుస్తా. బండ మీద నేను నీకు ఎదురుగ్గా నిలబడతాను. నేను నిలబడినప్పుడు ఆ బండను కొట్టు. ఏ బండ మీద నేను నిలబడతానో ఆ బండను కొట్టు. నేను నిలబడిన బండ మీద నీవు ఆ బండను కొడితే ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరు. ఏ బండ మీద నేను నిలబడతానో ఆ బండను కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి నీళ్లు విస్తారంగా ప్రవహిస్తాయి అని ఆయన చెప్పాడు. ఆయన ఉన్న బండ, ఆయన అనుమతి పొందినటువంటి బండ, ప్రజలు త్రాగటానికి విస్తారమైన నీటిని ఇచ్చేటువంటి బండ మీద నేను నిలబడతా. అది ఆ బండ ఒంటరిగా లేదు, నేనుంటా దాని మీద. కాబట్టి ఒక గొప్ప సూచన, ఆ బండను కొట్టమన్నాడు. పైగా అదేమిటి అని అంటే వెంబడించిన బండ అని అన్నాడు. తమ్మును వెంబడించిన బండ అని అన్నాడు. సంఖ్యాకాండంలో మనం ఆ సంగతిని చూడగా 20వ అధ్యాయమునందు, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే అహరోనులు వారు వెళ్ళారు, సమాజాన్ని పోగు చేసుకున్నారు. ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించాలన్నా మేము అని అన్నారు. ఈ బండలో నుండి దేవుడు మీకు నీళ్లను రప్పించబోచున్నాడు అని అనలేదు. ఏమన్నారు? మేము రప్పించాలనా అని అన్నారు. సో చాలాసార్లు అనుభవం అనేటువంటిది, అనుభవానికి కారణమైనటువంటి దేవుణ్ణి పక్కకు తప్పించడానికి కారణమవుతుంది అని గుర్తుంచుకోవాలి. మేము రప్పించాలనా అన్నారు, కొట్టారు. అసలు ఇక్కడంతా కూడా ఈ కాసింత సీన్లో మనకు కనిపించేది ఏమిటంటే, ఆ ప్రజలకు వారే ప్రభువులైనట్లుగా, వారే ఏదో కార్యాలు చేసి నడిపిస్తున్నట్లుగా కనబడుతుంది. కాబట్టి దేవుడు ఆ మనవిని అంగీకరించలేదు. అహరోను హూరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. ఆ తర్వాత మోషే మరో కొండ మీదకి వచ్చాడు. ఆ కొండ పేరు దేవుని వాక్యం చెబుతుంది పిస్గా కొండ. నెబో శిఖరాన్ని ఎక్కాడు. నీవు మరణమవుతున్నావు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. అతడు అక్కడే మరణించినాడు. ఈ ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలో దేవుడు మోషేతో చెప్పిన మాట, మోషే ఊరుకొండకుండా ఆ మంచి దేశాన్ని చూస్తానయ్యా, నేను ఆ మంచి మన్యమును చూస్తానయ్యా, నాకు కొంచెం పర్మిషన్ ఇయ్యయ్యా అని అన్నాడు. అప్పుడు ఆయన వినలేదంట, మాట వినలేదంట. మాట వినకపోతే అంటే దేవుడు మోషే మాట వినకపోతే అప్పుడు మోషే ఊరుకొండకుండా మళ్ళీ అడిగినాడనమాట, అయ్యా నేను ఆ దేశాన్ని చూస్తానని. ఆయన ఏమన్నాడంటే, చాలు ఇంకా ఆ సంగతి ఎత్తాకన్నాడు. ఆయన ఏమన్నాడంటే, చాలు ఇక ఈ సంగతిని గురించి మాట్లాడొద్దు అని అన్నాడు. ఎంత స్పష్టంగా,
ఎంత కష్టంగా, ఎంత కఠినంగా ఉందంటే ఈ మాట. నేను ఒక్కసారి చెప్పినాను అంటే అది అంతటితో సమాప్తం. మోషే, నేను మాట్లాడే మాట ఏదైనా కూడా శాశ్వతం, నికరం. నేను మళ్ళీ మళ్ళీ మనసు మార్చుకునేవాడినేం కాదు. నిన్ను, మీ అన్నని, ఆ దేశాన్ని చూడనివ్వను అన్నాను. అంతే, చూడనివ్వను. దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా కనిపించే మాట ఇది. ఆ సంగతి మాటి మాటికి మాట్లాడద్దు, ఇంకెత్తొద్దు ఆ సంగతి. ఇక చాలు, అయిపోయింది. నేను ఒక్కసారి చెప్పినాను, అదంతటితో సమాప్తం. ఇంక నువ్వు మాట్లాడొద్దు అని అన్నాడు. ఆయన ముగించినాడు దాన్ని. కానీ మోషే ఆ ప్రజలతో మాట్లాడుతూ, అనవసరంగా మిమ్మల్ని బట్టి నేను ఆ దేశాన్ని చూసే అవకాశాన్ని కోల్పోయినాను. లేకపోతే మీతో కూడా నేను ఏ దేశానికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నానో, దేవుడు ఏ దేశానికి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడో, ఆ దేశానికి నేను కూడా వచ్చేవాడిని. కానీ ఆ దేశానికి నేను వచ్చే అవకాశమే లేకుండా పోయింది అని మోషే ఆ ప్రజలతో మాట్లాడినాడు. క్రమశిక్షణ లేకపోతే ఎంతటి వాళ్ళనైనా సరే ఆయన ఒప్పుకోడు. క్రమశిక్షణ లేకపోతే ఎంతటి వాళ్ళనైనా సరే ఆయన శిక్షిస్తాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఎవరు మోషే? 40 రోజులు 40 రోజులు 80 దినాలు ఒంటరిగా కొండ మీద దేవునితో సహవాసం చేసిన వాడు మోషే. ఒంటరిగా దేవుడితో సహవాసం చేసిన వాడు మోషే. 40 రోజులు అన్నపానములు పుచ్చుకొనకుండా, అన్నం కాదు, పానం, నీళ్లు కూడా పుచ్చుకొనకుండా 40 దినాలు ఆయన పాద సన్నిధిలో దేహధర్మాలన్నీ మరిచిపోయి గడిపినవాడు మోషే. దేవుడు, నువ్వు రా మోషే కొండ మీదకి అన్నాడు. మొదటిసారి పోయినాడు. ఆయనే పలకలను తయారు చేసి ఆ పలకల మీద, 2 పలకల మీద రాసిచ్చినాడు, నీ దేవుడని యెహోవాను నేనే అని మొదలుకొని నీ పొరుగువాంది ఏది ఆశించకూడదనే దాకా మొత్తం 10 ఆజ్ఞలు రాసిచ్చినాడు. మోషే, తొందరగా దిగిపో, నీ ప్రజలు చెడిపోయినారు, తొందరగా పో అని అన్నాడు. ఆ పలకలు తీసుకొని కిందకు వచ్చిన తర్వాత మోషే ఏం చేయాలి అని అంటే, సాధారణంగా ఆ పలకలను జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. ఏకంగా దానిని పగలగొట్టేసినాడు. ఎవరివి ఆ పలకలు? దేవుడిచ్చిన పలకలు. ఎవరిది ఆ రాత? దేవుడి రాత. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి, లేక దేవుడు సీరియస్గా తీసుకోవాలి. ఏంటి? నేను చేసిన పలకలను, నేను రాసిన రాతను ఈ మనిషి పగలగొట్టినాడే, ఎంత అహంకారం ఉందబ్బా, ఎంత లెక్కలేదు నేను అంటే అని అనుకొని అప్పుడు దేవుడు నువ్వు ఆ దేశానికి పోవు అని అనాలి. అంతే కదా. కానీ దేవుడు దాన్ని చాలా సింపుల్గా తీసుకున్నాడు. ఎంత సింపుల్గా తీసుకున్నాడంటే, అంత అయిపోయినాక మోషే, మళ్ళీ నువ్వు కొండ మీదకి రా, అయితే ఈసారి నేను నీకు పలకలు చేసియను, నువ్వే పలకలు తెచ్చుకొని నేను చేతిరాత రాస్తాను అన్నాడు ఆయన. మోషే పలకలను తయారు చేసుకొని పోతే రాత రాసిచ్చినాడు. అర్థమైంది కదా. తాను రాసిచ్చిన రాతను, తాను చేసిచ్చిన పలకలను పగలగొట్టినప్పటికీ దేవుడు మోషేను ఏమీ అనలేదు. కానీ తాను సెలవిచ్చిన మాటను వినకపోవుట వలన, బండతో మాట్లాడండి అయ్యా మీరంటే ఏకంగా బండను కొట్టినారు. ఒకసారి కాదు, 2 సార్లు కొట్టినారు. అందుకు ఆయన, మీరు ఆ దేశంలో ప్రవేశించరు అన్నాడు.
దానిని గూర్చి మోషే వదిలిపెట్టలేదు, కానీ దేవుడు ఒక్కటేసారి ఇంక చాలు, దాన్ని గూర్చి మాట్లాడొద్దు అని అన్నాడు. ఎప్పుడు ఆ మాట చెప్పినాడో ఇక మోషే దానిని గూర్చి మాట్లాడలేదు. అందుకే ఆయన బాధ ఏంటంటే, ఓకే, అనవసరంగా మిమ్మల్ని బట్టి నేను ఆ దేశానికి పోలేకపోతిని, మీరు ఓరు, నేనైనా పోయిందును. కేవలం ఇద్దరే పోయినారు. ఎవరు పోయినారు? కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరు పోయారు. వీళ్ళిద్దరు కాకుండా ఉండింటే మోషే కూడా పోయి ఉండేటోడే, ఆ దేశాన్ని చూసి ఉండేవాడే. కానీ మోషే వెళ్ళలేకపోయాడు. ఎంత పెద్దవాడైనా సరే తన మాట వినకపోతే దేవుడు అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని, ఆయన క్రమశిక్షణను ఎంతటి పెద్దవాడైనా సరే అంగీకరించకపోతే మొదట పెద్దోడి మీదనే దెబ్బ పడుతుంది అనే విషయం దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. అయితే నేను చాలాసార్లు మీతో చెప్పినట్లుగా, తన దాసుని భౌతికంగా ఆ దేశాన్ని చూసి సంతోషించేటువంటి ఆ తాత్కాలిక ఆనందం కంటే మించి మోషే ఆ దేశాన్ని చూసి తాత్కాలికంగా అనుభవించే ఆ ఆనందం కంటే మించి శరీరంతో ప్రవేశించే ఆ ప్రవేశం కంటే మించి, శరీరంతో ప్రవేశిస్తే వచ్చేటువంటి ఆ అతిశయము కంటే మించి మోషేను దేవుడు ఆత్మరూపిగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుతో కూడా కలిసి మాట్లాడుటకు వీలుగా రూపాంతరపు కొండ మీద మోషే కనిపించేటువంటి అవకాశాన్ని దేవుడు మోషేకు అనుగ్రహించినాడు. పాత నిబంధనలో కోరిన కోరిక క్రొత్త నిబంధనలో నెరవేరింది. పాత నిబంధనలో ఇంకా చాలు, దాని గురించి నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. కానీ మోషే దాని గురించి అడక్కపోయినప్పటికీ కూడా దేవుడు మోషే చేసిన ఆ విన్నపాన్ని అట్లా స్పేర్లో ఉంచి, రిజర్వ్డ్గా ఉంచి, దాన్ని ఆయన క్రొత్త నిబంధనలో తీర్చినాడు. మోషే భౌతికంగా ఇశ్రాయేలు దేశంలోనికి ప్రవేశించి ఉంటే అదొక సాధారణమైనటువంటి అనుభవం. కానీ ఇప్పుడు ఆత్మరూపిగా ఆ దేశంలో ప్రవేశించినాడు. పైగా పౌలు చెప్పినట్లు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకు, ఏ క్రీస్తు నిమిత్తమై హింస మేలనుకున్నాడు, లేదా శ్రమ మేలనుకున్నాడు, బాధ అనుభవించడం మేలనుకున్నాడు, క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించుట మేలని అనుకున్నాడు, ఆ క్రీస్తుతో కూడా ఆ రూపాంతరపు కొండ మీద కనిపించటం, నేరుగా ఆ క్రీస్తుతోనే ఆయన జరిగించబోయే కార్యాన్ని గురించి మాట్లాడడం అన్నటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. చాలా ఆశ్చర్యకరమైన విషయము. ప్రియులారా, సోదరులారా, కొన్నిసార్లు ఆయన మన ప్రార్థనను వినడు. మనము మన కనుచూపు మేర వరకే కోరుకుంటాం, చూస్తాం. మనము మన కనుచూపు మేర వరకే చూస్తాం, కోరతాం. కానీ ఆయన దానికంటే మించి, దానికంటే ఎక్కువగా, మన కంటికి కనిపించని, మన చెవికి వినిపించని, మన హృదయమునకు గోచరము కానటువంటి రీతిగా ఆయన సహాయం చేసి అంతకంటే ఎక్కువైనటువంటి ఆశీర్వాదాలను, మిక్కుటమైన కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం.
కాబట్టి మన ప్రార్థనలను ఆలకించకపోవడానికి గల కారణం ఏంటంటే అది దైవచిత్తం కానందువలన అని గుర్తుంచుకోవాలి. అది ఆయనకి ఇష్టం లేదు. మన ప్రార్థనలను ఆలకించుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన చిత్తము కాని ప్రార్థనను మనకిష్టమైనప్పటికీ ఆయన అంగీకరించడు. అలాగే ఆయన చిత్తము కానటువంటి ప్రార్థనను ఆయన చిత్తము కాని సమయంలో ఆయన ఆలకించడు. దాన్ని తగిన సమయమందు మనకు అనుగ్రహిస్తాడు. అంచేత మనం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థనలో ఆయన చిత్తానుసారంగా ఉండాలి అని గుర్తు చేసుకుంటూ కొన్ని పర్యాయములు మనకు న్యాయబద్ధంగా కనిపించిన అవి దేవుని సంకల్పం కాదేమో అని గ్రహించి మనం ఆయనకి ఇష్టలుగా జీవించాలనే విషయము దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. మరి మనం అలాగున ప్రభువునకు ఇష్టలమై ప్రార్థన చేద్దాం. తర్వాత మన ప్రార్థన కేవలం ప్రార్థన వరకే మనది, కానీ చిత్తం మాత్రం ఆయనది. ప్రార్థన వరకే మనది, చిత్తం ఆయనది. కొన్నిసార్లు మనం బతిమలాడినప్పటికీ ఆయన దాన్ని అంగీకరించడు. మోషేతో ఒకే ఒక మాట అన్నాడు, చాలు, ఇక ఆ సంగతిని గురించి నువ్వు మాట్లాడద్దు అని అన్నాడు. ఆయన మన బండ, ఆయన మాట్లాడమంటే మాట్లాడాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. తమను వెంబడించిన బండ, అసలు బండ ఎవరినైనా వెంబడిస్తుందా? కానీ తమను వెంబడించిన బండలోంది త్రాగిరి. బండ క్రీస్తే, ఆయనే వారిని వెంబడించాడు. ఆ బండ క్రీస్తే. ఆయన ఒక్కసారి మాత్రమే కొట్టబడ్డాడు, ఆయన 2-3 సార్లు కొట్టబడలేదు. ఆయన ఒక్కసారే మన కొరకై ప్రాణత్యాగం చేసి నిత్య బలిని ఆయన అర్పించినాడు. 2-3 సార్లు కాదు, ఒక్కసారి నిత్య బలి మన కోసం ఆయన చేశాడు. అంచేత మోషే అహరోనులు బండ యొక్క సాదృశ్యమును చెడగొట్టారు అనే విషయాన్ని వింటూ ఉండగా, అట్లు కాకుండా ఆయనకి ఇష్టమై మనం జీవిద్దాం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మన దర్శించి జ్ఞాపకం చేసుకొని కరుణించునుగాక. ఆమేన్. మంచిది, మరి ప్రార్థనలో కొనసాగుతాం. ప్రభు మనకు సహాయమును దయచేయునుగాక.